రజక వృత్తిదారుల సమస్యలపై రాజీ లేని పోరాటాలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షులు కోనేటి రాజు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ సుందరయ్య భవన్లో ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాలకులు ఎన్నికల వేళ మాయమాటలు చెప్పి రజకుల ఓట్లు దండుకుని తర్వాత వారిని వదిలేస్తారని అన్నారు. అలాంటి పాలకుల వైఖరిని ఎండగడుతూ త్వరలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తామని అన్నారు. చేతి వృత్తిదారుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. రజకుల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వాల మెడలు వంచుతామని అన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు లావరాజు, శ్రీనివాసు, సాయిబాబా, గన్నిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ సమావేశంలో జరుపుకుంటున్నాం. అంటే ముఖ్యంగా ఈవేళ ఈ రాష్ట్రంలో రజక వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు సుమారు లేదంటే 25 లక్షల మంది పైబడే ఉన్నారు తప్ప లోపు లేరు. కాకపోతే చాలామందికి ఈవేళ అపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు మీరు ఎక్కడెక్కడో పనిచేస్తూ ఉన్నారు, మీకు ఏ రకమైన రాయితీలు కూడా ఇవ్వని వాళ్ళని కూడా పక్కన పెట్టేశారు. అలాగే రజక వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న చాలామందికి ఈవేళ చెరువులు ఉన్నాయి, చెరువుల మీద పూర్తి హక్కు ఇవ్వమని అనేక సార్లు అనేక మందికి అర్జీలు ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని కూడా పక్కన పెట్టడం జరిగింది. అలాగే మరి రజక వృత్తి చేస్తున్న వాళ్ళందరూ కూడా బేగా మరి ముసలివాళ్ళు అయిపోతారు కాబట్టి మరి 50 సంవత్సరాలు నిన్న వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కూడా ఇవ్వాలని మరి చెప్పడం జరిగింది. దాన్ని కూడా పెడసేవను పెట్టి పక్కన పెట్టడం జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా అనేక సార్లు మేము అమరావతిలో మరి చెల్లిపోయిన వేణుగోపాల్ మన బీసీ మంత్రి గారు కూడా ఒక మెమరాండం ఇచ్చి, అయ్యా మా సమస్యలు పేరుకుపోతూ ఉన్నాయి కాబట్టి మాకు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇంతమంది వృత్తి మీద ఆధారపడి ఉన్నారు, కాకపోతే మీరు ఏమీ పట్టించుకున్న దాఖలాలు లేవు మాకు. ఎందుకంటే ఇదివరకు ఫెడరేషన్ ఉండేది, ఫెడరేషన్ ద్వారాగా మాకు అనేక లోన్లు కూడా ఇచ్చేవారు. ఆ లోన్లు కూడా ఈవేళ లేకుండా ఫెడరేషన్ తీసేసి కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ చైర్మన్లు పెట్టారు. ఆ చైర్మన్లు కూడా మరి ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కూడా మాకైతే తెలీదు. మరి సుమారు లేదంటే 700 మంది ఈవేళ ఈ రాష్ట్రంలో కార్పొరేషన్లుగా పెట్టి వాళ్ళందరినీ కూడా నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళ కూర్చోడానికి కుర్చీ కూడా లేకుండా ఈవేళ ఈ ప్రభుత్వం వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్లుగా, డైరెక్టర్లుగా కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ వరవడి ఏ మేరకు మాకు ఉపయోగపడుతుందని దాని మీద చెప్పడం జరిగింది. కాకపోతే ఈవేళ రజక వృత్తి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఎందుకంటే 5 లక్షల రూపాయల రుణం ఇచ్చి ప్రతి రజక కుటుంబాన్ని ఆదుకోవాలని మేము అడగడం జరుగుతూ ఉంది. కాకపోతే నేటికి కూడా ఈవేళ మా సమస్యలు వృత్తిదారుల సమస్యలు చాలా ఉన్నాయి. ఈ చేతి రజక వృత్తే కాకుండా సేవాపరమైన వృత్తి నాయ బ్రాహ్మణులు ఉన్నారు, ఇతర ఇంకా చాలామంది వృత్తులు ఉన్నాయి. ఈ చేతి వృత్తిలో సమన్వయ కమిటీ విజయవాడలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిర్ణయం చేయడం జరిగింది. మా సమస్యలన్నీ కూడా మా వృత్తిదారుల సమస్యలన్నీ కూడా ఈ ప్రభుత్వం మరి మేనిఫెస్టోలో పెట్టి ఆ మేనిఫెస్టోలోంచి మేము ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఎవరిస్తారో ఆ ప్రభుత్వానికే మేము ఓటు వేయాలనే దాని మీద కూడా చెప్పడం జరిగింది. దాంతో మరి విజయవాడలో గత నెల 22వ తారీఖుని మేము మీటింగ్ ఇచ్చి భారీ ఎత్తున జరపడం జరిగింది. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా వెంటనే మాకు ఎందుకంటే చదువుకున్న పిల్లలు చాలామంది ఉద్యోగాలు లేక మరి రోడ్లు ఉన్నారు. ఎందుకంటే ఈవేళ సంక్షేమ పథకాల్లో భాగం అని చెప్పి పక్కన పెడుతున్నారు తప్ప ఇవాళ పోలీస్ బెటాలియన్లో ఉద్యోగాలు ఉన్నాయి, అలాగే హాస్టల్లో ఉద్యోగాలు ఉన్నాయి, దేవస్థానాల్లో ఉద్యోగాలు ఉన్నాయి, మరి రైల్వేలో ఉద్యోగాలు ఉన్నాయి, హాస్పిటల్లో ఉద్యోగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ఉద్యోగాలు ఇవి ఇచ్చే పరిస్థితి లేకుండా ఎందుకంటే వాళ్ళే కూడా ఇతర కులస్తులందరినీ తీసుకొచ్చి మరి వాళ్ళని వేయడం జరుగుతుంది తప్ప మా పోస్టులు మాకు ఇవ్వాలని మేము అనేక సార్లు అనేక అర్జీలు పెట్టినప్పటికీ ఈ గతంలో చంద్రబాబు చేయలేదు, తర్వాత జగన్మోహన్ ఇచ్చాడు, జగన్మోహన్ కూడా చేయలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వాలు మేము వస్తామని మరి ఒకరికొకరు మరి గుర్రం సవారీలాగా
పందాల మీద పందాలు వేసుకున్నట్టుగా ముందుకెళ్తున్నారు తప్ప మరి మేము మా సమస్యలన్నీ ఎవరైతే మా మేనిఫెస్టో పెట్టి మీ సమస్యలు పరిష్కారం చేస్తూ ఉంటారో వాళ్ళకే ఓటేస్తామని ఆంధ్రప్రదేశ్ రాజగుర్తుదారుల సంఘంగా మేము ఈరోజు మా జిల్లా కమిటీ తీర్మానం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజగుర్తుదారుల సంఘం నేను జిల్లా అధ్యక్షుడు, అలాగే ఉద్యోగ మాణిక్యం గారు